చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటంటే ప్రతి విషయంలో ఆశీర్వదించబడాలంటే ఎలా. మన దైనందిన జీవితంలో చాలాసార్లు ఆశీర్వాదం లేకుండా మన జీవితాల్లో కోల్పోతుంటాం. ఆ ఆశీర్వాదాన్ని మనం మన జీవితాల్లో ఉంచుకోవాలంటే ఎలా ఉంచుకుంటామంటే వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, మనం ఆశీర్వదించబడాలంటే మన జీవితంలో మనం ఎలా ఆశీర్వదించబడాలంటే, ఒకటి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మనం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయంలో చెల్లించాలి? పండుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పండుకోవాలి. తినేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నిలవబడినప్పుడు, మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ప్రయాణంలో, ఏ పరిస్థితులైనా సరే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే మనం ఆశీర్వదించబడతాం. చూడండి, 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, 1 దశలోనిక పత్రిక 5:18, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు నీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయం నందు 5:18 1 దశలోనిక, ప్రతి విషయమునందును. చూడండి, పౌలు గారు దశలోనిక పత్రిక రాసినటువంటి దశలోనిక సంఘానికి రాస్తూ, ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసు క్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తం. ఏ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? అబ్రహాము ఇసాకు లేనప్పుడు 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవునికి బలిపీఠం కట్టాడు. అదే కృతజ్ఞత. పిల్లలు పుట్టరని తెలుసు, పిల్లలు కనలేరని పరిస్థితి తెలుసు. ఆ పరిస్థితిలో కూడా అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టినటువంటి సందర్భం మనం గమనిస్తున్నాం. అలాగే ఇస్సాకు కూడా మరి రెబ్కా గర్భవతి కాలేనప్పుడు, గర్భం లేనప్పుడు ఇస్సాకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు రెబ్కా కొరకు. అంటే వాళ్ళు లేని విషయాన్ని ఉన్నట్టుగా గ్రహించగలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు కనుకనే వారు ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు. ఈరోజు అంటే ఆ పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి భక్తి పాటలు ఏమంటే మనకి టీవీ పెడితే మనకి ఏ పాట కావాలంటే ఆ పాట చూసుకోవచ్చు. ఈ రోజుల్లో ఉన్నాం. ఆ రోజుల్లో పాట లేదు, వాక్యం లేదు, దేవుని సన్నిధి లేదు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే వసతి లేదు. లేనప్పుడే వారంత విశ్వాసంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు అన్నీ ఉన్నాయి. ఏమండి, ఫోన్లో ఏ పాట కావాలంటే దేవుని పాట చూసుకుంటే మైక్ ఆన్ చేసి పలానా పాట కావాలంటే వచ్చేస్తాం. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, శుక్రవారం, బుధవారం, అన్ని రోజులు మందిరానికి వెళ్తూ దేవుని వాక్యం వింటూ కూడా మనం ఏ విషయాల్లో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలో కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కానీ అబ్రహాము ఏ పరిస్థితిలో ఉండాలో తెలుసుకున్నాడు. అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అలాగే ఇస్సాకు, అలాగే యాకోబు. ఎందుకు దేవుడు వారి ముగ్గురు ఎన్నుకున్నాడంటే వారి ముగ్గురులో ఉన్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గుణం. ఈరోజు ప్రతి విషయంలో చెల్లించడం మొదలుపెట్టు. దేవుడు అద్భుతమైన సహాయం నీకు అందిస్తాడు. నీకు ఏ సహాయం కావాలనుకుంటున్నావో, ఏది నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, ఏది కోల్పోయావో, ఏది నీకు కావాలో, ఏది సరిచేయబడాలి, ఏది ఉండాలనుకుంటున్నావో, దాన్ని అంతటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీ చేతిలో పెడతాడు. అలా చేతిలో పెట్టాలంటే మొట్టమొదటిగా నువ్వు ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దాంట్లో మొట్టమొదటిగా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు. ఇన్ యువర్ ఎవ్రీ వేస్ యు హ్యావ్ ఏ థ్యాంక్స్ గివింగ్. నీవు ఉన్నటువంటి మార్గాల్లో, నీకున్న పనుల్లో, నీకున్నటువంటి ప్రతి దానిలో కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే,
థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత పూర్వకంగా ముందుకు సాగితే దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఉంచాడు. అంత మాత్రమే కాదు, చూడండి కీర్తనలు 86:12 కూడా దావీదు ఆ కీర్తన పాడుతూ పాడుతూ ఏం చెప్తున్నాడంటే, చూడండి 86వ కీర్తన 86:12, నా పూర్ణ హృదయంతో చూడండి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తుంటామంటే, మనం చర్చిలో కూర్చుంటూనే ఉంటాము, కానీ మన మైండ్ తిరుగుతూ ఉంటుంది. సపోజ్ ఊరికి పోవాలనుకోండి, ఆదివారం ఆరాధన అయిన తర్వాత ఊరికి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, మీ మనసంతా ఎక్కడికి ఉంటుంది చెప్పండి? ఊరి ప్రయాణం. ఒకవేళ ట్రైన్ అయితే ట్రైన్ చిక్తుందో లేదో, ట్రైన్ వెళ్ళిపోతుందో లేదో, ఈ స్టేషన్ ఆగుతుందో లేదో, ఇదే ఆలోచన. ఒకవేళ బస్సు అయితే సమయానికి మనం వెళ్తామో లేదో, ఈ పాస్ట్ సమయానికి వదులుతాడో లేదో, ఏమండి ఇదే ఆలోచన. డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ ఆలోచనలు, ఇవన్నీ కలిగి మనం ఏం చేస్తుంటామంటే ఆ రోజు చర్చిలో కూర్చుంటాం, కానీ మన ఆలోచన అంతా ఎక్కడ జరుగుతుంటుంది? బయట జరుగుతుంది. కొంతమంది చదువుకునే పిల్లలు ఆలోచనలు, ఉద్యోగంలో ఉండేవారు ఓటు మీద, కానీ అందుకనే దావీదు చెప్తున్నాడు, ప్రతి విషయంలో ఎలా ఉండాలంటే, ఏమండి ప్రతి విషయంలో పూర్ణ హృదయంతో మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పూర్ణ హృదయంతో ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే మన జీవితంలో నిజంగా మన జీవితం అద్భుతమైనటువంటి మేలును మనం చూస్తాం. అందుకని మనం ఆశీర్వదించబడాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే కృతజ్ఞత, అది కూడా మనం ఎలా చెల్లించాలంటే హృదయపూర్వకంగా మన హృదయం అంతటితో దేవుణ్ణి కృతజ్ఞత, ప్రభువా నువ్వు చేసిన మేళ్ళకి నేనేం ఇవ్వగలను ప్రభువా, అయ్యా నువ్వు చేసిన మేళ్ళకి నేనేం చేయగలను ప్రభువా అని ప్రభు వైపు చూడగలిగితే, కృతజ్ఞత ఆలోచన, కృతజ్ఞత స్తుతులుగా ఆయన వైపు చూడగలిగితే, మొట్టమొదటి అదేంటంటే ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేనికి చెల్లించాలంటే, దేనికి చెల్లించాలి? మనం ఆశీర్వదించబడాలంటే ఇప్పుడు ఆశీర్వదించబడాలంటే రెండో విషయం ఏంటంటే, రెండో విషయము ప్రతి విషయము దేవునికి తెలియజేయాలి. ప్రతి విషయము, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ థింగ్ టాక్ టు గాడ్. ప్రతి విషయము దేవునికి మనం తెలియజేయాలి. ఏ విషయం కూడా దాచకూడదు. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు భక్తులు చెప్తూ, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 మా 4వ అధ్యాయం 6వ వచనం అమ్మా, అదేనా? దేని గురించి చింతపడద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా చాలు. ఇక్కడ పౌలు భక్తులు చెప్తూ ప్రతి విషయాన్ని దేవునికి తెలియజేయాలి. ఏ విషయాన్ని తెలియజేయాలి? నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు తెలియజేయాలి, నువ్వు వస్తున్నప్పుడు తెలియజేయాలి. ప్రభువా నేను వెళ్తున్నాను, వెళ్ళమంటావా అని తెలియజేయాలి. దావీదు ఫిలిష్తీయుల మీదకి ఒకసారి ఫిలిష్తీయులు వచ్చి ఆ దావీదు యొక్క భార్యలను పిల్లలను ఎత్తుకొని వెళ్ళిపోతే దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఫిలిష్తీయులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు, పనివారిని అలాగే నా భార్యలను పిల్లలను ఎత్తుకోపోయారు, నేను వారిని తరిమి పట్టుకుంటున్నా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దావీదుకి దేవుడు ఏం చెప్తాడంటే నిశ్చయంగా వెళ్ళు అంటాడు. వెళ్ళు అని చెప్పి గమకైపోలా. దేవుడు కూడా దావీదుతో పాటు వెళ్ళాడు. దావీదు యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో దావీదుకి విజయం ఇచ్చి మరలా తిరిగి తన ప్రాంతానికి నడిపించినటువంటి దేవుడు మన దేవుడు. అందుకనే ఏ విషయంలో ప్రభువా నేను ఊరికి వెళ్ళాలి, ప్రభువా వెళ్ళమంటావా, వెళ్ళు, వెళ్ళమంటేనే కాదు నాతో పాటు రాండి ప్రభువా అని ప్రార్థన చేయాలి.
అలాగే వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు, ఏ విషయంలో సరే నువ్వు దేవునికి తెలియజేస్తే, ప్రభువా ఈ విషయంలో వెళ్ళాలనుకుంటున్నాను, ఈ విషయంలో ఉండాలనుకుంటున్నాను, ఈ విషయంలో ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్తే ఆయన కూడా నీ నుంచి కోరుకునేది ఏంటంటే, అదే నా కుమారుడు నా కుమార్తె ఎప్పుడు నాతో మాట్లాడతాడా, ఎప్పుడు నాతో మాట్లాడతాడా అని చూస్తూ ఉంటాడు. అందుకనే ఆయనతో మాట్లాడేదానికి ముందుగా నువ్వు మాట్లాడాలని చూస్తాడా. అందుకని ప్రతిదీ అడుగు, ప్రభువా ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను ప్రభువా, ఇలా చేయాలనుకున్నాను ప్రభువా, నన్ను వెళ్ళమంటావా, చేయమంటావా, నన్ను ఉండమంటావా, వెళ్ళమంటావా, వద్దంటావా. ఇలా దేవుని సన్నిధిలో కనిపెట్టి ముందుకు సాగితే దేవుడిని ఏం చేస్తాడంటే ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దావీదు ఎందుకు అంత యుద్ధవీరుడయ్యాడు? అసలు దావీదు గొల్యాతును చంపేటప్పుడు ఆయనకి యుద్ధంలో ఎలా నిలబడుకోవాలో కూడా తెలియదు. ఏమండి, 17 సంవత్సరాల బిడ్డ ఎలా యుద్ధంలో నిలబడుకోలేడు. 17 సంవత్సరాల యొక్క యవనస్తుడు, టీనేజర్, ఆ యుద్ధాన్ని, ఆ వస్తువులు ఎలా వేసుకోవాలో తెలియదు, దాలు ఎలా పట్టుకోవాలో, అలాగే మరి ఆ కిరీటం ఎలా ధరించాలో, మరి ఆ ఈటిని ఎట్లా వేయాలో ఏమీ తెలియదు. కానీ ఆయన మాట్లాడేటువంటి మాట ఆ యుద్ధంలో ఏమన్నాడంటే, యుద్ధము దేవుని మీద ఆ యుద్ధాన్ని వేశాడు. యుద్ధం జరిగించేది నేను కాదు, నాకేముంది, శక్తి లేనటువంటి శక్తిహీనుని. అయితే యుద్ధం జరిగించేది దేవుడు కనుక యుద్ధానికి అధిపతిని ఆయనే చేస్తే, యుద్ధానికి యజమానుని ఆయనే చేస్తే అప్పుడు యుద్ధాన్ని ఎవరు చూసుకుంటారు? అది దావీదు ఉన్నటువంటి రాజు. అప్పుడు యుద్ధానికి నేను పోవడానికి నేనేవాడిని, యుద్ధానికి అధిపతిని ఆయనే చేసి ఆయన చూసుకుంటాడు కదా. ఈరోజు అందుకని కొన్ని గృహాలకి, ఈ కుటుంబానికి ఏసే అధిపతిని పెట్టుకొని ఉంటారు. అధిపతులుగా మనం ఉండకూడదు, యజమానులుగా మనం ఉండకూడదు. ఆ యజమాని స్థానాన్ని, అధిపతి స్థానాన్ని ఆయనకు అప్పగిస్తే మన కుటుంబంలో ఉన్న ప్రతి బరువు బాధ్యత ఆయన చూసుకుంటారు. ఈరోజు కుటుంబంలో పెద్దగా ఉన్నావేమో, ఈరోజు కుటుంబంలో, సంఘంలో దేవుని పెద్దగా ఉంచితే, దేవుని అధిపతిగా ఉంచితే దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రతి బలహీనత తీసివేస్తాడు. అందుకనే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి తెలియజేయాలి ప్రతి విషయాన్ని. ప్రభువా ఇలా చేయాలనుకున్నాను ప్రభువా, మీ చిత్తం మాకు తెలియజేయండి, మీ ఆలోచన ఇవ్వండి. వాక్యం చదివేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం, ప్రభువా వాక్యం ఏ విధంగా చెప్పాలి, ఆ వాక్యం ఎలా చెప్తే నీ ప్రజలకు అర్థమవుతుంది, తెలియజేయండి ప్రభువా. ఒకవేళ నేను మాట్లాడితే వాక్యం వారికి అర్థం కాకపోవచ్చేమో, కానీ నీవు ఇచ్చే ఆలోచన బట్టి మాట్లాడితే వారికి అర్థమవుతుంది, నాకు ఆలోచన తెలియజేయ ప్రభువా అని అడుగుతూ ఉంటాను. అలాగే మీరు కూడా దేవుని ఆలోచన అడగండి, ప్రభువా ఇలా వెళ్ళటం మంచిదా చెడ్డదా, ఇలా చేయటం మంచిదా చెడ్డదా, ఇది చేయటం, ఇది ఆపేయటం మంచిదా చెడ్డదా, ప్రతి విషయాన్ని దేవుని కనుక చెప్తే దేవుడు ఏం చేస్తాడంటే, నా కుమారుడు నా కుమార్తె నా మీద ఆధారపడింది కాబట్టి నేనే దీన్ని టేకప్ చేయాలి, నేనే దీన్ని సరి చేయాలి, నేనే దీన్ని ఆదరించాలని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన టేకప్ చేస్తాడు. ఆయన యుద్ధాన్ని టేకప్ చేసుకున్నాడు కాబట్టి ఆ రోజు ఆయన గొల్యాతు నుంచి మరొక బాణమో ఈట రాకుండా మొదటి దెబ్బకే పడిపోయాడంటే కారణం ఏందో తెలుసా? దావీదు దేవుడికి ఇచ్చినటువంటి గొప్ప విలువైనటువంటి ఆ ధన్యత. నిజంగా దావీదు గొల్యాతు ఎదురుగా నిలబడితే ఎంత ఒక పెద్ద కట్అవుట్ నిలబడుకుంటే అసలు దావీదు ఏ ఉద్దేశంతో, ఏ ధైర్యంతో గొల్యాతును ఎదిరించడానికి పోయాడు? అసలు మనం మామూలుగా మన ఎదురుగా కొంచెం మనకంటే పొడుగ్గా ఉన్నవాడు, లావుగా ఉన్నవాడు వస్తేనే మనం భయపడిపోతామే. ఒక పెద్ద ఒక అడవి మృగం లాగా ఒక వ్యక్తి నిలబడితే అసలు ఎలా ఎదిరించడానికి వెళ్ళాడు అని ఆలోచిస్తే, భౌతికంగా ఆలోచిస్తే కాదు, కానీ ఆత్మీయంగా దేవుడు గొల్యాతు కంటే బలమైనటువంటి వాడిగా నిలబడ్డాడు. వెనకాల దేవుడు నిలబడ్డాన్ని బట్టి గొల్యాతు ఎవరు చూశాడంటే దావీదుని చూశాడు. కానీ దావీదుని ఎలా చూశాడు? చిన్న ఒక పిచ్చుకలాగా చూశాడు, వాడు ఎంత అని. కానీ దావీదు చూస్తున్న దేవుడు అంటే గొల్యాతు వెనక ఉన్నటువంటి దేవుణ్ణి, బలమైన దేవుణ్ణి చూస్తున్నాడు. ఆ విషయాన్ని గొల్యాతు మర్చిపోయాడు. ఈరోజు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు గొల్యాతులా కనబడుతూ ఉంటే మనం ఆ గొల్యాతు లాంటి శ్రమను చూస్తున్నాం. జ్వరం భయంకరంగా ఉంది, ఇదిగో ఇది ఈ కిడ్నీ జబ్బు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, క్యాన్సర్, ఇవన్నింటిని మనం ఎవరికంటే ఎక్కువ చూస్తున్నాం అంటే దేవుని కంటే ఎక్కువగా చూస్తున్నాం. కనుకనే మనం మన జీవితంలో ఏది చేయలేకపోతున్నాం. ఆ
ఆ రోగాలన్నిటి వెనకాల దేవుడు ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మన ప్రతిదీ కూడా నార్మల్ అయ్యేటువంటి స్థితికి వచ్చేస్తుంది. అయితే ఈరోజు అందుకనే ప్రతి విషయం దేవునికి చెప్పాలి, ప్రతి విషయం దేవునికి తెలియజేయాలి. అలా తెలియజేసినప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆశీర్వాదం ఇస్తాడు. మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవదిగా ప్రతి విషయం దేవునికి చెప్తూ ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, మూడో విషయం చూద్దాం. చూడండి, కీర్తనలో 36వ కీర్తన 8వ వచనం. కీర్తనలో 36వ కీర్తన 8వ వచనం. సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారిని త్రాగించుచున్నావు. సరే, మూడవదిగా ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉండాలి. మనం ఆశీర్వదించబడాలంటే మూడవ కారణం ఏంటంటే సంతృప్తి. సంతృప్తి అనేది చాలా ఈ రోజుల్లో ఉండడం లేదు. ఏమండి, ఎంత చాలా మంది సంపాదిస్తూ ఉంటారు, ఎంత సంపాదించినా చాలా మంది చనిపోరు. ఎన్నో కోట్లు ఉంటాయి కదా, మళ్ళా ఏం చేస్తుంటారు, డబ్బు కోసం సంతృప్తి ఉండదు. దే హ్యావ్ నో సాటిస్ఫాక్షన్ ఉండదు. రెండవదిగా డబ్బు సంపాదించే విషయంలో సంతృప్తి ఉండదు. అలాగే కొంతమంది తింటుంటారు, తినేది ఎక్కువ తింటుంటారు. ఎంత తిన్నా కొంతమందికి సంతృప్తి ఉండదు. తిన్నాడు, తిని 10 నిమిషాలు అవ్వదు, మరలా ఏం చేస్తుంటారు, చాలా మంది తింటుంటారు. సామెత గ్రంథంలో ఉంది, నువ్వు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకి కత్తి పెట్టుకోమని, కరకర కోసేసుకోమని, ఒకవేళ నువ్వు తిండి ఎక్కువ తింటే. ఎందుకంటే ఆ తిండి వల్ల నీకేం వస్తుందంటే నువ్వు త్రాగుబోతు కంటే ఇంకా మత్తు నీకు వస్తుంది. మీరు చూడండి, కడుపు నిండా తినండి, తినగానే మీకు ఏమొస్తుంది, నిద్ర వస్తుంది. తాగినోడికి నిద్ర వస్తుంది, తిన్నోడికి నిద్ర వస్తుంది. రెండు సమానమే. ఎక్కువ తిన్నా తాగుబోతుతో సమానమే. ఏమండి, ఎక్కువ తాగినా. అందుకనే ఒక పేరు ఖాళీగా ఉంచుకోవాలి, మనకు నిద్ర రాకూడదు. కడుపున తినేసామనుకోండి, పేకల దాకా చేయి పెడితే అంతే గట్టిగా తిన్నామనుకోండి, నిద్రపోతాం. ఈగలు అవుతాయో దోమలో ఒకసారి అటు పోతా ఉంటే సెంటర్లో ఇక్కడి నుంచి అనుకుంటా చర్చకి పోతా ఉంటే ఒక అతను పడిపోయినాడు, తాగేసి పడిపోయినాడు. వాడి నోట్లోకి ముక్కులోకి ఈగలు వెళ్తున్నాయి, కుక్క వచ్చి పెదాలు లాగుతుంది. ఏమంటే చూడండి, ఎంత మత్తు, ఎంత తాగితేనే మత్తు కాదు, తింటే కూడా ఏమవుతుంది, సంతృప్తి ఉండదు తినే విషయంలో. ఏమండి, కొంతమంది డ్రెస్సులు గుడ్డలు కొనేవాళ్ళు కొంటనే ఉంటారు, సంతృప్తి ఉండదు. ఒక పాస్టర్ గారికి 2 వాళ్ళ డ్రెస్సులు ఉన్నాయి, అయినా సరే పాస్టర్ గారు గుడ్డ కొన్నాం కదా, వెళ్దాం రా అంటుంటాడు. అంటే ఎన్ని కొన్నా సంతృప్తి ఉండదు, కొత్తగా ధరించాలి, కొత్తగా వేసుకోవాలి. అయితే ఈరోజు మనం ఏం చేయాలంటే క్రైస్తవులుగా ముఖ్యంగా మన జీవితంలో సంతృప్తి ఉండాలి. ఒక సాటిస్ఫాక్షన్, ఒక దగ్గర లిమిట్ అవ్వాలి. ఎక్కడైతే అక్కడ సంతృప్తి కలిగి ఉంటామో దేవుడు ఆ చోటుని మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:12 కూడా ఆ మాట చెప్పబడింది. ప్రతి దానిలో, ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉండాలి. చూడండి 4:12, దీన స్థితిలో నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, ప్రతి విషయములోను, ప్రతి కార్యములోను. చూడండి, కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును. పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట. నేను ఆకలి ఉన్నప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు, కడుపు నిండుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు. కాబట్టి లేమిలోను, సమృద్ధిలోను ఎలా ఉండాలో నాకు తెలుసు. అందుకనే ప్రతి విషయంలో మీరు ఏం చేయాలంటే సంతృప్తి కలిగి ఉండండి. ఈరోజు సంతృప్తి ఉండడం వల్ల మానవుడికి, మానవుడు చాలా ఎకనామిక్స్లో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా సార్ చెప్పేవాడు, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ ఎనిమల్ అని చెప్పేవాడు. అంటే మానవుడు సంఘజీవి అంట. తాను తృప్తి పొందడం కోసం ఏవైనా చేస్తాడు, తన తృప్తి సాటిస్ఫాక్షన్ అవ్వడం కోసం. అయితే మానవుడు సంఘజీవేమో కానీ
ఈరోజు ఈ మానవుడే దేవుని జీవి కనుకైతే, దేవుని యొక్క కుమారుడైతే, దేవుడే మనకు ప్రతి విషయంలో ఏమండి సంతృప్తినిస్తాడు. మూడవదిగా మనం ఆశీర్వదించబడాలంటే ప్రతి విషయంలో మనం ఏం చేయబడాలి? ఈరోజు సంతృప్తి కలిగి ఉండాలి. అందుకనే స్టీవెన్సన్ గారు పాటు, నేనున్న స్థితిలోనే సంతిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే ప్రతికించు. నేనున్న స్థితిలోనే, మనమున్న స్థితిలో మనం సమృద్ధిగా బ్రతకడానికి మనం దేవుడిని అడిగితే ఆయన కూడా మనకి ఇస్తాడు. ఒకవేళ నీకు ఒక పూట కూడే ఉండింది, ఒక పూట అన్నమే ఉండిందా, రెండో పూట లేదు, అయినా సరే దేవుడికి ప్రార్థన చేయి, ప్రభువా ఈ ఒక్క పూటే నాకు అన్నం ఉంది, రెండో పూట కూడా ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తేను అద్భుతకరంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కాకుల్ని పంపించాడండి ఏలియా కొరకు. ఏలియా యొక్క ఆహారం, ఆ ఏలియా యొక్క ఆహారం కోసం, ఏలియా యొక్క ఆకలి తీర్చడం కోసం ఎవరు పంపించాడు? దేవుడు కాకులు పంపించాడు. కొన్ని కాకులు రొట్టెలు ఎత్తుకొచ్చాయి, కొన్ని కాకులు మాంసాన్ని. కాకులు అసలు ఏదైనా కనబడితే ఉంటాయా? ఉండేస్తాయా? కాకులకి దేవుడు ఆజ్ఞాపించిన దేవుడు ఏమంటే మన కోసం దేనైనా చేయగలడు. మనం ఇందాకే పాడుకున్నాం కదా, ఏమైనా చేయగలవు, ఏదైనా చేయగలడైనా. నువ్వు నమ్మే మనసు నీకుంటే ఆయన చేసే మనసు ఆయనకుంది. ఈరోజు చేయగలిగినటువంటి మనసు ఆయనకున్నప్పుడు చేసుకునే మనసు కూడా ఏమంటే ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. ఈరోజు ఆ మనసు కలిగి, మూడవదిగా ప్రతి విషయంలో తృప్తి కలిగి మనం జీవిద్దాం. చూడండి, నాలుగవదిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం, అలాగే మొదటి సమయాలు 18-14 చదువమ్మా. 13-15 కాబట్టి ఇక్కడ స్వబుద్ధి సంపాదించుకోవాలని ఉంది. స్వబుద్ధి సంపాదించుకొని స్వబుద్ధి చేత మనం ముందుకు సాగితే దేవుడు మనకి ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. అందుకనే నాలుగవదిగా స్వబుద్ధి, సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. చూడండి, మొదటి సమయం 18-14 చూడండి. అక్కడ కూడా ఒక స్త్రీ సుబుద్ధి కలిగి ఎలా ప్రవర్తిస్తుందో అక్కడ మనకు తెలియజేయబడింది. చూడండి, సమస్త విషయములలో ప్రవర్తింపగా దావీదు చూడండి, అంటే సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే మనల్ని చూసి మనుషులు ఎలా ఉంటారంటే భయపడతారు. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించడం మొదలు పెట్టాడు దేవుని సన్నిధిలో. సౌలు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులకు మొదటి రాజు. సౌలే భయపడ్డాడంట దావీదుని చూసి. ఎందుకు చెప్పండి? దావీదు యొక్క ప్రవర్తన ఎటువంటి ప్రవర్తన అంటే దేవునికి నచ్చినటువంటి ప్రవర్తన, దేవునికి అనుకూలంగా ఉన్న ప్రవర్తన, సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. అందుకనే దావీదు గురించి చెప్తూ సమూయేలు దావీదుని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, అభిషేకించాలనుకున్నప్పుడు సమూయేలుకి దావీదు మరి ఎలా కనపడ్డాడంటే, దానికంటే ముందుగా దేవునికి ఎలా కనపడ్డాడంటే సుబుద్ధి కలిగిన వాడిగా, రూపసి అని చెప్పబడింది. ఈరోజు దేవుని సన్నిధిలో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే, నువ్వు చిన్న బిడ్డవా, పెద్దవాడివా, యవనస్తుడివా, ముసలివాడివా, దేవునికి వీటితో సంబంధం లేదు. సంబంధం ఎక్కడుందంటే నీ మనస్సు దేవుడితో ఎలా ఉంది అన్నదే అక్కడ దేవుడు చూస్తాడు. అందుకని దావీదు యొక్క సుబుద్ధిని చూసి ఏమంటే సౌలే భయపడ్డాడంటే, ఇక శత్రువుని చూసి భయపడేటువంటి టైం ఎక్కడ వస్తుందంటే నువ్వు సుబుద్ధి కలిగి దేవుణ్ణి ఆరాధిస్తే, సుబుద్ధి కలిగి దేవుని ప్రార్థిస్తే, సుబుద్ధి కలిగి దేవుని ప్రేమిస్తే, నిన్ను చూసి శత్రువు ఏమైపోతాడంటే భయపడిపోతాడు. ఈరోజు ఎంతమందిలో ఈ సుబుద్ధి ఉంది? సుబుద్ధి అంటే చెప్పండి, సుబుద్ధి అంటే ఏంటి చెప్పండి? మంచి బుద్ధి, ఇంకేం లేదు. మంచిగా ప్రవర్తించే ప్రవర్తన, మంచిగా మాట్లాడే విధానం, మంచిగా ఎదుటివారు ఏదైనా సమాధానం చెప్తే మనం రెస్పాండ్ ఎదురుగా సమాధానం చెప్పేటువంటిది సుబుద్ధి అంటే. ఏమయ్యా నీ పేరు అంటే నా పేరు ఇది అని మంచిగా రెస్పాండ్ అవటాన్నే సుబుద్ధి అంటారు. ఏది చెప్పిన పని చేయటమే సుబుద్ధి అంటారు. ఏది చెప్తే చేయటమే
వాడు అంటారు. అంతే, ఇంకేం లేదు. సుబుద్ధి అంటే 4 చేతులు ఉండవు వాడికి, ఏమంటే కాళ్ళకు 4 ఉండవు, ఏముండవు, 2 చేతులు 2 కాళ్ళే. కాకపోతే చెప్పిన మాట వినేవాడిని, ఏది చెప్పేది వినేవాడిని సుబుద్ధి కలిగిన వాడు, సుబుద్ధి కలిగిన స్త్రీ. చూడండి, అంత మాత్రమే కాదు, అక్కడే సామెత గ్రంథంలోనే 19:14 ఒక మాట చదవండి. మొట్టమొదటిగా 19:11 చదవండి, తర్వాత 19:14 చదవండి. చూడండి, ఒకరి సుబుద్ధి వారికి దీర్ఘశాంతం. అంటే మంచిగా నువ్వు ప్రవర్తించగలిగితే నీ దినాల్లో నువ్వే మంచి ఆయుష్ను పొందుకుంటావు. చెప్పిన మాట విన్నప్పుడు, చెప్పినట్టు చేసిన వాడు నిజంగా ఎలా ఉంటాడంటే, వాడు ఇంకా చెప్పాలంటే సమూయేలంట మనుషుల దయందును దేవుని దయందును వర్తిల్లాడు. ఇప్పుడు చెప్పినట్టు చేస్తే నువ్వు ఎవరి దయ పొందుకుంటావు? మనుషుల దయ పొందుకుంటావు. అలాగే దేవుని దయ కూడా పొందుకుంటావు. అలా పొందుకున్నప్పుడు నీ జీవితాన్ని నీవే పెంచుకుంటా పోతావు, నీ సంవత్సరాలు నీవే వర్ధిల్లించుకుంటా పోతావు. మధ్యలో ఎవడు కూడా నిన్ను ఆపలేడు. అక్కడ 19:14 చదవండి. సామెత గ్రంథం. గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యము. అయితే సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. సుబుద్ధి కలిగిన భార్య. అక్కడేమో సుబుద్ధి కలిగిన భర్తగా దావీదును చూస్తే, ఇక్కడ మనము సుబుద్ధి కలిగిన భార్య. ఈరోజు సుబుద్ధి కలిగిన భర్తగా నీవు ఉండి, సుబుద్ధి కలిగిన భార్యగా నీవు ఉంటే కనుక నీ కుటుంబం ఎలా ఉంటుందంటే అన్యోన్యమైన. ఒక ఆయన అడిగా, పాస్టర్ గారు ఎలా ఉన్నారు మీరు అంటే, ఆయన అన్నాడు, పాస్టర్ గారు 3 పువ్వులు ఏమండి 6 కాయలుగా ఉన్నాము మేము అన్నాడు. ఏమండి, పువ్వులు కాయలు, మేము ఎలా ఉన్నామంటే 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నాం అన్నాడు. అంటే ఎలా అనేది నాకు అర్థం కాదా. ఎలా 3 పువ్వులు 6 కాయలు అంటే ఎలా పాస్టర్ గారు అంటే, సంతోషం, సమాధానం, నిత్యాశీర్వాదం అన్నాడు. ఏంటబ్బా ఈయన ఏం చేస్తున్నాడు ఏం చెప్పమంటే, ఆయన ఏదో పదం పాడుతున్నాడు అన్న. బాగున్నాం పాస్టర్ గారు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడాలంటే ఏమండి, 4వదిగా ఏం చేయాలి చెప్పండి? సుబుద్ధి కలిగి మనం ఉండాలి, ప్రవర్తించాలి. 5వదిగా ఆఖరిగా చూద్దాం. చూడండి, 5వదిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:25. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:25 ఒకటి తీసి పెట్టుకోండి. 2 తిమోతి 4:5 ఒకటి తీసి పెట్టుకోండి. చదవండి. మొదటి కొరింథీ 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మనం 5వదిగా ఏం చేయాలంటే ప్రతి విషయంలో మితముగా ఉండాలి. మితంగా మాట్లాడే విషయంలో మితంగా ఉండాలి. ఏమండి, ఏదైనా పని చేసేటప్పుడు మితంగా చేయాలి. అలాగే మరి అందుకని ఏ విషయంలో అయినా సరే మనం ఏం చేయాలంటే మితంగా ఉండాలి. చూడండి, 2 తిమోతి 4:5 కూడా ఆ మాట చెప్పబడింది. అయితే నీవు అన్ని విషయాల్లో తిమోతికి పౌలు గారు చెప్తూ, అయ్యా తిమోతి నా శిష్యుడా, నువ్వు అన్ని విషయాల్లో ఎలా ఉండాలో తెలుసా? మితంగా ఉండాలి. మాట్లాడే విషయంలో ఏమండి విస్తరించి మాట్లాడకూడదు. పిల్లలు మాట్లాడే విషయంలో విస్తరించి మాట్లాడకూడదు, మితంగా ఉండాలి. పెద్దలు మాట్లాడే విషయంలో మితంగా ఉండాలి. ఏమండి, అన్ని విషయాల్లో మితం. లిమిటెడ్ టాకింగ్, లిమిటెడ్ థింకింగ్, లిమిటెడ్. ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఏం చేస్తాయంటే బలపరుస్తాయి. ఆలోచనలో కూడా చాలా మంది విస్తారంగా ఆలోచిస్తుంటారు. ఆలోచనలో తక్కువగా ఆలోచిస్తాయి. మన శరీరాన్ని మనమే కాపాడుకుంటాం. చాలా మంది ఆలోచించి శరీరాన్ని పాడు చేసుకుంటారు. చాలా మంది ఆలోచించి ఒకే విషయాన్ని, జరిగిపోయిన విషయాన్ని ఆలోచించి ఏం చేస్తారంటే అనారోగ్య పాలవుతారు. ఆలోచించి జ్వరం వస్తుంది, ఆలోచించి ఏమంటే తలనొప్పి వస్తుంది, ఆలోచించి శరీరం నొప్పి వస్తుంది, ఆలోచించి అన్ని నొప్పులు తెలుసుకొని దానివల్ల ఏం చేస్తారంటే హాస్పిటల్కి డబ్బులు పోస్తారు. వాళ్ళు అంటారు, ఏమీ లేదమ్మా నీకు, నువ్వు వెళ్ళమ్మా ఇంటికి అంటారు. లేదయ్యా నాకు ఒళ్ళు నొప్పులు అంటారు. ఎందుకంటే ఆల్రెడీ రాత్రంతా ఆలోచించి దాని ఎఫెక్ట్ మళ్ళా పోతే, అయ్యా తలనొప్పి, మా స్కాన్ తీసి ఏం లేదమ్మా నువ్వు రాబాకమ్మా, లేదయ్యా తలకాయ ఉదయం తిరుగుతున్నట్టుగా ఉంది, మెదడులో వాపు ఉంటుంది, ఏమి లేవుతుందే ఈ ఆలోచన వల్ల ఇవన్నీ. అందుకని మితంగా ఆలోచించాలి ఏ విషయమైనా సరే. నాకు కూడా ఏదైనా జరిగితే ఇప్పటికైనా సరే నేను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను.
ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఇంటికి జరిగింది. ఎప్పుడైతే ఆ ఆలోచన వదిలిపెట్టేస్తామో ఏమండి, మన జీవితానికి క్షేమం, మన ఆరోగ్యానికి ఆనందం, ఆలోచనలు ఎక్కువ. అందుకనే పౌలు గారు తిమోతికి చెప్తూ అన్ని విషయాల్లో మితంగా ఉండు, మితంగా ఉండు, ఆలోచించే విషయంలో మితంగా ఉండు. ఇంకా చెప్పుకున్నాం కదా, తినే విషయంలో మితంగా ఉండు, మళ్ళా చెప్పుకున్నాం కదా, మాట్లాడే విషయంలో మితంగా ఉండు. అన్ని విషయాల్లో మితంగా ఉంటే మన శరీరానికి మనమే మంచి చేసుకుంటాం. లేకపోతే మన శరీరాన్ని పాడు చేసుకునేది ఎవరు చెప్పండి? ఎవరో వచ్చి పాడు చేయబడలే. ఒకసారి ఒక ఆమె వచ్చి ఒక పెద్ద చర్చిలో సాక్ష్యం చెప్తుంది, సాతానే సాతానే నన్ను శోధించింది, సాతానే నన్ను బలహీనం చేసింది, రోగం పెట్టింది, సాతానే సాతానే అని సాతాను గురించి చెప్తా ఉందంట. ఆ సాతాను ఆ గేట్ దగ్గర కూర్చొని, ఓ యేసు ప్రభువా, అసలు ఆమెకి నాకు ఏ సంబంధం ప్రభు, ఆమె ఇప్పుడే చూస్తున్నాను నేను, ఈమెమో నన్నే శోధించింది అంటుంది. నేను ఎప్పుడు అసలు ఆమెను శోధించాను, ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ఆమె ఏంది ప్రభు నా గురించి సాక్ష్యం చెప్తుందని ఆడ కూర్చొని ఆడుస్తా ఉన్నా. ఈరోజు అన్ని సాతాను చేయడు మనం అనుకుంటాం, సాతానే సాతానే కాదు సాతాను కాదు. ఇప్పుడు చెప్తున్నాం కదా, అన్ని విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన తిండి, విపరీతమైన మాటలు, ఇవన్నీ విపరీతం అవటం వల్ల ఏమండి ఎవరు పాడు చేసుకున్నారు? శరీరాన్ని మనమే పాడు చేసుకున్నాం. పైగా ఏం చెప్తామో తెలుసా? సాతానే. ఈరోజు సాతాను వైపు చూపించడం మనకి అని. అందుకనే మనం ఆశీర్వదించబడాలంటే 5 విషయాలు చెప్పారండి. గుర్తున్నాయా 5 విషయాలు? ఏ బ్రదర్స్ సిస్టర్స్ గుర్తున్నాయా? 1, ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే మనం ఆశీర్వదించబడతాం. రెండవదిగా మనం ఆశీర్వదించబడాలంటే ప్రతి విషయం దేవునికి చెప్పాలి, దేవుని డైరెక్షన్ తీసుకోవాలి. ప్రభు ఎలా వెళ్ళమంటాం, ఎలా నడవమంటాం, ప్రతి డైరెక్షన్ అంటే ప్రతి విషయం దేవునికి తెలియజేయాలి. మూడవదిగా ఆశీర్వదించబడాలంటే ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉండాలి. సంతృప్తి కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మూడవదిగా. నాలుగవదిగా ఏంటంటే ప్రతి విషయంలో మనం ఏం చేయగలగాలి? సుబుద్ధి కలిగి ప్రవర్తించగలిగితే మనం ఆశీర్వాదం పొందుకుంటాం. సుబుద్ధి కలిగి ఉండాలి. సుబుద్ధి కలిగి మనము మన కుటుంబంలో బిడ్డలు అలాగే పెంచాలి, భర్త అలాగే ఉండాలి, భార్య అలాగే, కుటుంబం అంతా సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఐదవదిగా ప్రతి విషయంలో మితంగా ఉండాలి, మితంగా ఉండాలి. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. మా బాబాయ్ కొడుకున్నాడు, మా నాన్న తర్వాత అంటే ఆఖరి అతను అనమాట. మా బాబాయ్ కుమారుడు, అతని పేరు షాలేం రాజు. అతను ఎటువంటి వ్యక్తి అంటే ఆ బిడ్డ ఏ ఊరు ఏది చెప్పినా చేస్తాడు. ఒరే పోయి కంది ఎత్తుకోనరా, నువ్వు పోయి తీసుకొచ్చుకోపా అంట. కంది తీసుకొస్తాడు. అరే అడవి వాటర్ బాటిల్ తీసుకురాబో, అరే అడవి తీసుకురాబో, వానైనా ఎండైనా ఏది చెప్తే ఎవరు ఏది చెప్పినా, వాడికంటే చిన్న పిల్లోడు చెప్పినా సరే తీసుకొచ్చి ఇస్తాడు, చేస్తాడు. వాడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే మా బాబాయ్ చర్చి పాస్టర్ గారు అన్నారు, ఆయన పేరు చంద్ర శాలంని ఏమనబాక, ఏ పాస్టర్ గారైనా వాళ్ళ బిడ్డ ఫెయిల్ అయితే ఏ పాస్టర్ గారిని మాట చెప్తారా? కొట్టు అంట. ఎందుకు చదవలేదురా అంట. కానీ ఆ బిడ్డ గురించి ఎంత సాక్ష్యం తెలుసా? చంద్ర శాలంని ఏమనబాక అన్న, వాడు అన్ని ఫెయిల్ అయిపోయాడు, వాడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, ఫెయిల్ అయినా సరే అయితే అమ్మని వాడిని ఏమనబాకు, వాడు మంచి బిడ్డ, సాత్వికుడు, అటువంటి బిడ్డ దొరకడం నీకు అదృష్టం, ఆ బిడ్డని ఏమనబాక అన్నాడు. అంటే ఒక పాస్టర్ గారే ఈ బిడ్డ గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. వాడు సాత్వికుడు, మంచివాడు, వాడిని ఏమనద్దు. చూడండి, ఇటువంటి బిడ్డలుగా మన బిడ్డలు పెరిగితే ఎంత బాగుంటుంది. నాకు తమ్ముడు అవుతాడు. నేను ఏం చెప్పినా తన ఒక మరి ఎదిరించడు. వాడికంటే చిన్నపిల్లడు కూడా ఏదైనా చెప్తే తీసుకొచ్చి చేస్తాడు. అటువంటి మంచి బిడ్డ. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. మెంటలీ, ఫిజికలీ ఆ విధంగా తయారవ్వగలిగితే పెద్ద లేదు చిన్న లేదు, అందరం ఎవరు చెప్పినా లోబడగలిగితే మన కుటుంబాన్ని మనమే కట్టుకుంటాం, మన జీవితాన్ని మనమే ముందుకు విస్తరింపజేసేట్టు చేసుకుంటాం. అందుకనే మనం ఆశీర్వదించబడాలంటే ఈ 5 విషయాలు ఈరోజు నువ్వు నేను చేయగలిగితే మన కుటుంబం, మన సంఘం, మన సమాజం, ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతుంది. అలా చెందితే మనం ఆశీర్వదించబడతాం. ఈరోజు ఆశీర్వదించబడడానికి మా ప్రధానమైన మెట్లు ప్రతి విషయంలో మొట్టమొదటిగా మరొకసారి చెప్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి, ప్రతి విషయం దేవుడికి తెలియజేయాలి, సంతృప్తి కలిగి ఉండాలి, 4వదిగా సుబుద్ధి కలిగి
ఉండాలి, ఐదవదిగా మెతుకు కలిగి ఉండాలి. ఈరోజు ఈ విధంగా కలిగి మనం సంఘంలో నడుద్దాం, ఆ విధంగా ముందుకు సాగుదాం. దేవుని యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.